తిరుపతి జంతు ప్రదర్శనశాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు సందర్శించారు. జూలోని వసతులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను పరిశీలించిన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూ అభివృద్ధికి నిధుల కొరత ఉందని గుర్తించిన కమిటీ అదనంగా 8 కోట్ల అవసరం ఉందని వెల్లడించింది. కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం జూ ద్వారా ఏటా సుమారు 10 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. టీటీడీ 3 కోట్ల నిధులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని, మరో 3 కోట్లను సీఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మిగిలిన 2 కోట్లను ఎంపీ నిధుల ద్వారా సమకూర్చాలని కోరనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు తిరుమల దర్శనానికి సుమారు 90,000 మంది భక్తులు వస్తున్నప్పటికీ తిరుపతి జూను కేవలం 3,000 మంది మాత్రమే సందర్శించడం విచారకరమన్నారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి కొత్త జంతువులను జూకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర బడ్జెట్లో జూ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు చేస్తామని తెలిపారు. సరే సార్. అటవీ శాఖ అధికారులందరికీ గౌరవ స్వాగతాన్ని తెలియజేస్తూ మనము ఈరోజు వారికి మిగతా పోటీ బౌలింగ్ మీరు కొద్దిగా వెనక్కి వచ్చేసాను. కొద్దిగా వెనక్కి రానా. దారుణం చేస్తాం. మాట్లాడి ఎక్కడ వాడుకుంటాను. సరే. పైన పెట్టినా గమ్మున అయిపోయాం. డిస్ట్రెస్లో వస్తుంది రీసెంట్లీ. బట్ యాక్సిడెంట్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం మళ్ళీ బైసన్ మేలోకి వైద్యం నుంచి తీసుకుంటాం. సో ఇన్ బ్రీడింగ్ అవాయిడ్ చాలా దాంట్లో పైన పెట్టినా బండి ఎక్కినారు.
ఎన్నిసార్లు చేస్తారు ఎందుకు earlier we did some black బస్ ఆలీలే కానీ ఎలా ఉంటుంది అదే మనకు కావాల్సింది పక్కనే చూస్తున్నా పక్కన పదగురా 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 పెట్టాను సార్ ముందు పోనా పాడి పదనా ఏం కాదులే భారతదేశంలో చాలా రాష్ట్రాలు జూలు ఉన్నాయి కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జూ మన ఆంధ్ర రాష్ట్రంలో జూ డెవలప్మెంట్ కమిటీ అనే కమిటీ చంద్రబాబు నాయుడు వేయడం జరిగింది. దానికి కొంతమంది శాసనసభ్యులు నన్ను స్పీకర్గా నన్ను చైర్మన్గా పెట్టారు. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో స్పీకర్ ఎవరు చైర్మన్గా ఉండరు, కానీ రాష్ట్రంలో మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకు అదృష్టం కొలిది విశాఖపట్నంలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఉంది. విశాఖపట్నం 2 days బ్యాక్ వెళ్ళాం, కమిటీ అంతా వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఇంకా గ్యాప్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము పరిశీలించి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని బడ్జెట్ ఫిల్అప్ చేయాలని ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవి అలాగే ఇవాళ తిరుపతి వచ్చాం. ఇప్పుడు అగ్ని ఆఫీస్లో మాట్లాడి పరిశీలిస్తే చాలా బ్రహ్మాండంగా మంచి విస్తీర్ణం ఉన్న జూ ఏదంటే తిరుపతి జూ. 3,100 ఎకరా ముందుగానే ఆ రోజుల్లో ఇచ్చారు. ఏషియాలోనే పెద్ద జూ ఇది. చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అయితే మాట్లాడిన తర్వాత నైట్ సఫారీ అవకాశం ఉంది, టాయ్ ట్రైన్ ఒకటి ఉంది. ఇటువంటివన్నీ చెయ్యాలనేది ఒక ఆలోచనలో వచ్చాం. ఇప్పుడున్న బడ్జెట్ ఎంత, ఇవన్నీ చెయ్యాలంటే ఎంత బడ్జెట్ కావాలని చెప్పి కూడా ఆలోచన చేసాం. తర్వాత చుట్టూ ప్రహారీ గోడ ఉండేది, దాంట్లో కొంత ప్రహారీ గోడ మొన్న డ్యామేజ్ అయిందని చెప్పారు. ముందుగా ప్రహారీ గోడ కూడా నిర్మాణం చేసుకోవాలి, జూలోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. అయితే అది కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ కూడా ఉంది. ప్రస్తుతం ఏంటంటే 3 దఫాలుగా చేద్దామని నిర్ణయించాం. మొదటి దఫా ఏంటంటే డాక్టర్లు, అసిస్టెంట్లు. 2 ఏంటంటే పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచడం, తర్వాత ఇవన్నీ డెవలప్ చేయడం అన్నీ ఫస్ట్. రెండోది ఏంటంటే వేరే గోడ, తర్వాత మంచినీరు సదుపాయం, టాయిలెట్స్ 2. మూడోది ఏంటంటే ఇక్కడ ఒక విచిత్రం ఉంది ఈ తిరుపతిలో. రోజుకి 90 మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారు, కానీ జూకి వచ్చే వాళ్ళు 3,000 వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావట్లేదు, తల్లిదండ్రులు వస్తున్నారు అందులో అంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు పూర్తిగా. ఆ పిల్లలు వస్తారు, క్యాంటీన్ ఉండాలా, ఆ పిల్లలు వస్తారు, టాయ్ ట్రైన్స్ ఉండాలా, ఆ పిల్లలు వస్తారు, అన్నీ చూపించాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ముందు అలాంటి షోస్ అన్నీ క్రియేట్ చేయగలిగితే పిల్లలు కూడా వస్తారు. ఎక్కువ మంది పిల్లలు వస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు నేను ఎంత ఇన్కమ్ వస్తుంది నేను లెక్కేస్తే సంవత్సరానికి
టికెట్ల మీద పిల్లల సందర్శన మీద 10 కోట్ల రూపాయలు వస్తుంది. 10 కోట్లు. ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది ఒక 8 కోట్లు కావాలా. 8 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 8 కోట్ల గ్యాప్ మేము వచ్చాం కాబట్టి కమిటీ వచ్చాం కాబట్టి ఎలా ఫిలప్ చేయాలని ఆలోచించాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో తిరుపతి దేవస్థానం నుంచి 3 కోట్లు అడుగుతున్నాం. ఉదయం ఆల్రెడీ మాట్లాడాను. తిరుపతి దేవస్థానానికి వస్తున్న గారికి అవసరం అని చెప్తే వాళ్ళు కూడా అంగీకరించారు. ఇంకా 3 కోట్లు డిఫిట్ ఉంది. ఆ 3 కోట్ల రూపాయలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి 3 కోట్లు అడుగుతున్నాను. 6 కోట్లు అయిపోయింది. ఇంకో 2 కోట్లు తక్కువ వస్తుంది. ఆ 2 కోట్ల రూపాయలు కూడా ఎంపీ గ్రాంట్స్ నుంచి ఎంపీ ఎక్కడానికి ఖర్చు పెట్టవచ్చు. ఎంపీలు మా అబ్బాయి కూడా మొన్న రాజ్యసభ మెంబర్ అయ్యాడు, పెద్ద అబ్బాయి. అందరితో మాట్లాడి ఒక 2 కోట్ల రూపాయలు అడిగి మొత్తం 8 కోట్ల రూపాయలు గ్యాప్ ఫిలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో డెసిషన్ తీసుకొని అలాగే గవర్నమెంట్ కూడా బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా మినిమం 10 కోట్లు పెట్టాలి. బడ్జెట్లో గవర్నమెంటే బడ్జెట్లు పెట్టాలని, మిగతా డబ్బు అంత కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అది కూడా డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి తీసుకెళ్ళి ఇది 2 జూలు బాగు చేయించాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ బాధ్యత యాజ్ అ స్పీకర్గా నేను తీసుకొని అసెంబ్లీలో కూడా దీన్ని చర్చ పెట్టి దీన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాను. మీ విలేకరులు కూడా చాలా సీనియర్ విలేకరులు ఉన్నారు. మీరు కూడా కొన్ని సలహాలు ఇచ్చి ఈ జూ డెవలప్ చేయడంలో మీరు కూడా సహకరించమని చెప్పి మీ అందరినీ కోరుకున్నానండి. అదే ఇప్పుడు ఆ బ్రీడింగు ఎక్స్చేంజింగ్ ఉంది. మొన్న శ్రీశైలానికి కొన్ని పంపించాం. కొన్ని టైగర్స్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా. అవన్నీ చేయాలి. అన్నీ పాతకాలంలో అంటే ఎవరు రారు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సరదాగా ఉండాలి. అప్పుడే తిరుపతి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉన్నదానికే ట్రీట్మెంట్లో మళ్ళీ కొత్త చూద్దాం. డబ్బులు బాగుందండి. దెబ్బేస్తుంది. హలో